హలో పీపుల్, వెల్కమ్ టు పైథాన్ లైఫ్. ఈరోజు మనము హెచ్టిఎంఎల్లో లిస్ట్ గురించి మాట్లాడుకుందాం. లిస్ట్ ఇన్ హెచ్టిఎంఎల్ అసలు ఏంటో, అసలు ఏమేమి ఉంటాయో, అసలు ఎలా యూజ్ చేయాలో, అసలు ఎందుకు యూజ్ అవుతాయో ఎవ్రీథింగ్ కూడా చూసేద్దాం. అండ్ అంతకంటే ముందుగా మీరు 40+ ఐటీ కోర్సెస్ నేర్చుకోవాలి అన్నా కూడా, లేదంటే ఐటీ గురించి టోటల్ అవేర్నెస్ రావాలి అన్నా కూడా, అండ్ అలాగే డైలీ జాబ్ అప్డేట్స్ రావాలి అన్నా కూడా వెంటనే పైథాన్ లైఫ్ ఛానల్ని సబ్స్క్రైబ్ అనేది చేసేసుకోండి. అండ్ ఇప్పుడు మనము టాపిక్లోకి వెళ్ళిపోదాం. లిస్ట్ ఇన్ హెచ్టిఎంఎల్. లిస్ట్ ఇన్ హెచ్టిఎంఎల్ అంటే ఏంటి అంటే, జనరల్గా మనము డేటాని వెబ్ పేజెస్లో పెడుతూ ఉంటాం కదా, ఆ డేటా అనేది ఒక ఆర్డర్లో రావాలి అంటే మనము లిస్ట్ అనేది యూజ్ చేస్తామన్నమాట. అంటే మన డేటాని ఒక ఆర్డర్లో పెట్టుకోవడానికి మాత్రమే ఈ లిస్ట్ అనేది యూజ్ చేస్తుంటాం. దీంట్లో జనరల్లీ 3 టైప్స్ ఉంటాయండి. 3 టైప్స్ ఉంటాయి, అదేంటో చూసేద్దాం. ఫస్ట్ వన్ వచ్చేసి ఆర్డర్డ్ లిస్ట్, రైట్. అండ్ సెకండ్ వన్ వచ్చేసి అన్ఆర్డర్డ్ లిస్ట్. థర్డ్ వన్ వచ్చేసి డిస్క్రిప్షన్ లిస్ట్. ఇవండి 3 టైప్స్ ఆఫ్ లిస్ట్. ఆర్డర్డ్, అన్ఆర్డర్డ్, డిస్క్రిప్షన్ లిస్ట్ అనేసి అంటాం. మరి దీన్ని ఎలా రిప్రజెంట్ చేస్తామంటే, ఆర్డర్డ్ లిస్ట్ వచ్చేసి ఓఎల్గా రిప్రజెంట్ చేస్తాం. అన్ఆర్డర్డ్ లిస్ట్ వచ్చేసి యూఎల్గా రిప్రజెంట్ చేస్తాం. అండ్ డిస్క్రిప్షన్ లిస్ట్ వచ్చేసి డిఎల్గా రిప్రజెంట్ అనేది చేస్తూ ఉంటామన్నమాట. ఇవి 3 టైప్స్ ఆఫ్ లిస్ట్ ఇన్ హెచ్టిఎంఎల్. అండ్ ఇప్పుడు మనము దీన్ని అసలు ఆర్డర్డ్ లిస్ట్లో అసలు ఎలా ఆర్డర్గా ఉంటాయి, అన్ఆర్డర్ లిస్ట్లో ఎలా ఆర్డర్గా ఉంటాయి, డిస్క్రిప్షన్ లిస్ట్లో ఎలా ఆర్డర్గా ఉంటాయో చూసేద్దాం. ఆర్డర్డ్ లిస్ట్ అంటే గుర్తుపెట్టుకోండి, ఇది న్యూమరిక్గా రిప్రజెంట్ అవుతాయి. న్యూమరిక్ టైప్ అనమాట. న్యూమరిక్గా అంటే లైక్ కింద చూపిస్తాను. ఇక్కడ ఎగ్జాంపుల్ మళ్ళీ ఒకటి చూపిస్తాను. ఫస్ట్ ఇది ఆర్డర్డ్ లిస్ట్. ఆర్డర్డ్ లిస్ట్ వచ్చేసి న్యూమరిక్ అనమాట. న్యూమరిక్గా రిప్రజెంట్ అనేది అవుతుంటుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను ఫ్రూట్స్ అనేది తీసుకుంటున్నాను న్యూమరిక్గా. అంటే 1 యాపిల్, 2 ఆరెంజ్, 3 గ్రేప్స్ ఇలా పెట్టానన్నమాట. అంటే మనము ఫర్ సపోజ్ మన స్ట్రక్చర్లో, హెచ్టిఎంఎల్ స్ట్రక్చర్లో యాపిల్, ఆరెంజ్, గ్రేప్స్ అని ఇస్తే ఆటోమేటిక్గా మనము ఆర్డర్డ్ లిస్ట్ని యూజ్ చేస్తే డైరెక్ట్గా నంబర్స్ రిప్రజెంట్ అవుతాయి అన్నమాట. అంటే నంబర్స్ యూజ్ చేసి ఆర్డర్గా రిప్రజెంట్ అవుతూ ఉంటాయి. మరి అన్ఆర్డర్డ్ లిస్ట్ ఎలా రిప్రజెంట్ అవుతుంది అంటే, లైక్ దిస్. యాపిల్, ఆరెంజ్ని తీసుకుందాం, ఫ్రూట్స్ని మళ్ళీ డాట్తో రిప్రజెంట్ అవుతుంది. అంటే ఇలా మీకు తెలిసి ఉంటుంది కదా, ఇలా. సో ఇలా నంబర్స్తో కాకుండా జనరల్గా ఇలా రిప్రజెంట్ అనేది అవుతుంది. ఇది అండి ఆర్డర్డ్ లిస్ట్ అండ్ అన్ఆర్డర్డ్ లిస్ట్. ఇప్పుడు మనము డిస్క్రిప్షన్ లిస్ట్కి వచ్చేసరికి కొంచెం వేరేగా ఉంటుంది. అంటే కీ వాల్యూలా ఉంటుందన్నమాట. కీ అండ్ వాల్యూలా రిప్రజెంట్ అనేది అవుతాయి. మిల్క్ అని ఇస్తే మిల్క్ ఈజ్ ఇన్ వైటిష్ అని రాస్తున్నాను. బ్లాక్ టీ అనేసి పెడితే ఇలా, బ్లాక్ టీ ఈజ్ బ్లాక్ ఇన్ కలర్, బ్లాక్. ఇలా మన కీ అండ్ వాల్యూ ఇక్కడ మీకు అబ్జర్వ్ చేస్తున్నట్టయితే ఇట్లా ఇది కీ, ఇది వాల్యూ.
కీ వాల్యూ లాగా రిప్రజెంట్ అవుతుందన్నమాట. సో ఇలా మనము ఆర్డర్గా ఒక డేటాని రిప్రజెంట్ చేయాలి అనుకుంటే ఈ 3 టైప్స్ ఆఫ్ లిస్ట్ అనేవి యూజ్ చేస్తాం. మనకు నంబర్ కావాలి, న్యూమరిక్గా కావాలి అంటే ఆర్డర్డ్ లిస్ట్ని, లైక్ ఇలా కావాలి అంటే అన్ఆర్డర్ లిస్ట్ని, మనకి ఒకవేళ కీ వాల్యూ ఇలా డేటాని ఇలా అరేంజ్ చేసుకోవాలి అంటే డిస్క్రిప్షన్ లిస్ట్ అనేవి యూజ్ చేస్తుంటాం. అండ్ ఇప్పుడు నేను ఒక ఎగ్జాంపుల్ అనేది HTML స్ట్రక్చర్ తీసేసుకుని చూపిస్తాను. HTMLని ఓపెన్ చేశాను. సో ఇక్కడ నేను డైరెక్ట్గా ఆర్డర్ లిస్ట్ ఓపెన్ చేసుకొని LI అంటే లిస్ట్ అనమాట, LIని యూజ్ చేసి లైక్ సేమ్ తీసుకుంటాను కన్ఫ్యూజ్ అవ్వకుండా. యాపిల్ క్లోజ్ చేసా, గ్రేప్స్ క్లోజ్ చేసా, ఆరెంజ్ క్లోజ్ చేసా. అండ్ ఇప్పుడు OLని ఓపెన్ చేశా కదా, దాన్ని కూడా క్లోజ్ చేసుకోవాలి. అండ్ HTMLని ఓపెన్ చేశా కదా, దాన్ని కూడా క్లోజ్ చేసుకోవాలి. సో దీనికి అవుట్పుట్ ఎలా వస్తుందంటే ఆర్డర్డ్ లిస్ట్, రైట్, అంటే మనకి న్యూమరిక్గా వస్తుంది. యాపిల్, గ్రేప్స్, ఆరెంజ్, ఇలా మనకి అవుట్పుట్ అనేది వస్తుందన్నమాట. అండ్ ఫర్దర్గా అన్ఆర్డర్ లిస్ట్కి, డిస్క్రిప్షన్ లిస్ట్కి మనకి ఇలా ఎలా రాస్తామనేసి నేను ప్రాక్టికల్గా రన్ చేసి చూపిస్తాను, చూసేయండి. అండ్ దిస్ ఈజ్ ఆల్ అబౌట్ లిస్ట్ ఇన్ HTML అండి. మెయిన్గా ఇవి 3 అయితే గుర్తుపెట్టుకోండి, OL, UL, DL అనేసి. దీని టర్మినాలజీ ఎవ్రీథింగ్ కూడా నేను ఫర్దర్ వీడియోస్లో లేకపోతే ప్రాక్టికల్గా చూపించేటప్పుడు ఎవ్రీథింగ్ కూడా నేను చెప్పేస్తాను. అండ్ థ్యాంక్ యూ అండి. వెంటనే పైథాన్ లైఫ్ ఛానల్ని సబ్స్క్రైబ్ అండ్ లైక్ అండ్ షేర్ కూడా చేసేయండి. హలో అండి, ఇప్పుడు మనము లిస్ట్ గురించి థియరీ పార్ట్ చూసాం కదా, ఇప్పుడు మనము ప్రాక్టికల్ పార్ట్ అనేది చూసేద్దాం. సో మనకి తెలుసు 3 టైప్స్ ఆఫ్ లిస్ట్ ఉంటాయనేసి, ఆర్డర్ లిస్ట్, అన్ఆర్డర్ లిస్ట్, డిస్క్రిప్షన్ లిస్ట్ అని తెలుసు కదా. దీనికి మీరు లైక్ షార్ట్ కట్స్ అయితే ఇలా లైక్ OL, UL, DL ఇలాంటివి ఉంటాయనేసి చెప్పాను కదా నేను థియరీ పార్ట్లో. సో అవి మైండ్లో పెట్టుకోండి. సో ఇప్పుడు నేను చెప్పేదానికి ఈజీగా అర్థమవుతుంది అనమాట. ఇక్కడైతే స్టార్టింగ్ నుంచి చెప్తాను చూడండి. HTML ట్యాగ్ ఓపెన్ చేశాను, తరువాత హెడ్ ట్యాగ్ ఓపెన్ చేశాను, రైట్. టైటిల్ ట్యాగ్లో మై హాబీస్ అని పెట్టాను, హెడ్ ట్యాగ్ క్లోజ్ చేశాను. బాడీ ట్యాగ్లో మళ్ళీ H2 ట్యాగ్ ఓపెన్ చేసి మై హాబీస్ అనేసి పెట్టాను. తరువాత నేను ఇప్పుడు చెప్తున్నది ఏంటి అంటే అన్ఆర్డర్డ్ లిస్ట్ కదా. సో అందుకు ఇక్కడ UL ట్యాగ్ని ఓపెన్ చేశాను. అందుకు ఇక్కడ UL ట్యాగ్ని ఓపెన్ చేసేసి మనము ఓపెన్ చేశాక LI అంటే చెప్పాను కదా మీకు, లిస్ట్ అనేసి, లిస్ట్ ఐటమ్స్ అనేసి. సో LI అంటే ఇక్కడ లిస్ట్ ఐటమ్స్ అన్నమాట. సో ఇక్కడ మనము LI కూడా ఒక ట్యాగ్ లానే ఇక్కడ. సో LI ట్యాగ్ ఓపెన్ చేసి మై హాబీస్ అన్నాను కాబట్టి రీడింగ్, ట్రావెలింగ్, సైక్లింగ్ ఇవన్నీ కూడా సపరేట్గా ఓపెనింగ్ అండ్ క్లోజింగ్ ట్యాగ్స్లో రాయాలన్నమాట. సో నేను ఇక్కడ ఫస్ట్ లిస్ట్లో అయితే, లిస్ట్ ఐటమ్స్లో అయితే రీడింగ్ అని పెట్టాను, ట్రావెలింగ్ అని పెట్టాను, సైక్లింగ్ అని పెట్టేసి లిస్ట్ ఐటమ్స్ని క్లోజ్ చేశాను ఇక్కడ మీరు చూస్తున్నట్టయితే. తరువాత ఇంతటితో నా హాబీస్ అయిపోయినాయి కాబట్టి అన్ఆర్డర్డ్ లిస్ట్ ఇక్కడ ఓపెన్ చేశాను కదా, అదైతే ఇది ఇక్కడ క్లోజ్ చేశాను. అండ్ నెక్స్ట్గా వచ్చేసి నేను మీకు అర్థం అవ్వాలి అనేసి అన్ని 3 టైప్స్ని ఒక ఎగ్జాంపుల్లో చూపించడానికి ట్రై చేస్తున్నాను. సో ఇక్కడైతే H2 ట్యాగ్లో మై హాబీస్ అని పెట్టి అన్ఆర్డర్డ్ లిస్ట్ని యూజ్ చేశాను. తర్వాత H2 ట్యాగ్లో మై డైలీ రొటీన్ అనేసి ఇచ్చి H2 ట్యాగ్ని క్లోజ్ చేశాను ఇక్కడ మీరు చూస్తున్నట్టయితే కదా. సో క్లోజ్ చేశాను, ఓపెనింగ్ అండ్ క్లోజ్ చేసేసి ఇక్కడ నేను ఆర్డర్డ్ లిస్ట్ని ఓపెన్ చేశాను, అంటే ఆర్డర్డ్ లిస్ట్ ట్యాగ్ని అయితే ఓపెన్ చేశాను అనమాట. తరువాత సేమ్ లిస్ట్ ట్యాగ్ ఓపెన్ చేసి వేకప్, హ్యావ్ బ్రేక్ఫాస్ట్,
గో టు వర్క్, ఎక్సర్సైజ్, గో టు బెడ్ అనేసి జనరల్గా రొటీన్ని రాశానన్నమాట. ఎల్ఐ అంటే లిస్ట్ ఐటమ్స్లో ఓపెనింగ్ అండ్ క్లోజింగ్ ట్యాగ్స్ మధ్యలో అయితే రాసేసి అంతా అయిపోయాక ఓఎల్ ట్యాగ్ అంటే ఆర్డర్డ్ లిస్ట్ ట్యాగ్ని అయితే క్లోజ్ చేశాను. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా. సో ఇలా క్లోజ్ చేశాను. తరువాత మనకి ఫైనల్గా ఏ టైప్ మిగిలింది? డిస్క్రిప్షన్ లిస్ట్ కదా. సో డిస్క్రిప్షన్ లిస్ట్కి నేను ఏమని చెప్పాను? డిఎల్ కదా షార్ట్కట్ ట్యాగ్ వచ్చేసి. సో H2 ట్యాగ్లో గ్లాసరీ ఆఫ్ టర్మ్స్ అనేసి జనరల్గా పెట్టేసి డిఎల్ అంటే డిస్క్రిప్షన్ లిస్ట్ హ్యాస్ ఇట్ ఈజ్ ఓపెన్ చేసుకున్నాం. ఇక్కడ డిటి అంటే ఏంటి? టర్మ్స్ ఇన్ డిస్క్రిప్షన్ లిస్ట్ అని అన్నాను కదా. డిటి అని ఇక్కడ కనిపిస్తుంది కదా, టర్మ్స్ ఇన్ డిస్క్రిప్షన్ లిస్ట్. తర్వాత డిడిని యూజ్ చేశాను. డిడి అంటే ఏంటి అంటే టర్మ్స్ ఇన్ డిస్క్రిప్షన్ లిస్ట్. డిటి అంటే టర్మ్ ఇన్ డిస్క్రిప్షన్ లిస్ట్ అనమాట. ఐటమ్ ఇన్ డిస్క్రిప్షన్ లిస్ట్, టర్మ్ ఇన్ డిస్క్రిప్షన్ లిస్ట్, వీటి రెండింటికి తేడాలు ఇది. సో డిటి ట్యాగ్లోనేమో HTML అని పెట్టా. డిడి ట్యాగ్లోనేమో అంటే డేటా ఇవ్వడం అనమాట. జస్ట్ డిడి అంటే జస్ట్ HTML అంటే ఏంటో డిస్క్రైబ్ చేశాను. హైపర్ టెక్స్ట్ మార్కప్ లాంగ్వేజ్, ద స్టాండర్డ్ మార్కప్ లాంగ్వేజ్ అనేసి ఇక్కడైతే నేను డిస్క్రైబ్ అనేది చేశాను. లైక్ వెబ్ పేజెస్ని క్రియేట్ చేయొచ్చు అనేసి ఓపెన్ రాసేసి ఇక్కడ క్లోజ్ అనేది చేశాను. తర్వాత CSS అనేది డిటి ట్యాగ్లో తీసుకున్నాను అండ్ క్లోజ్ చేసేసి డిడి ట్యాగ్లో అయితే క్యాస్కాడింగ్ స్టైలింగ్ షీట్స్ యూజ్ టు డిస్క్రైబ్ ద ప్రజెంటేషన్ ఆఫ్ ఏ డాక్యుమెంట్ రిటర్న్ ఇన్ HTML అనేసి మళ్ళీ ఇక్కడ డిడి ట్యాగ్ అనేది క్లోజ్ చేసుకున్నాను. తరువాత జావా స్క్రిప్ట్, సేమ్ జావా స్క్రిప్ట్ ఓపెన్ చేసి క్లోజ్ చేసేసి డిడి ట్యాగ్లో దాని గురించి డిస్క్రైబ్ చేశాను. ఏ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ కామన్లీ యూజ్ టు క్రియేట్ ఇంటరాక్టివ్ ఎఫెక్ట్స్ విత్ ఏ వెబ్ బ్రౌజర్స్ అనేసి ఇచ్చాను. ఫైనల్గా వచ్చేసరికి డిటిలో API అని ఇచ్చాను. API అంటే మనందరికి తెలిసిందే కదా. డిడిలో అప్లికేషన్ ప్రోగ్రామింగ్ ఇంటర్ఫేస్ అనేసి ఇచ్చేసి ఏ సెట్ ఆఫ్ రూల్స్ దట్ అలౌస్ డిఫరెంట్ సాఫ్ట్వేర్ ఎంటిటీస్ టు కమ్యూనికేట్ విత్ ఈచ్ అదర్ అనేసి పెట్టాను. అండ్ ఇక్కడ మనం పైన చూసుకున్నట్టయితే బాడీ అండ్ HTML ట్యాగ్స్ ఒక్కటే ఓపెనింగ్లో ఉన్నాయి. సో అవి రెండు కూడా ఇక్కడ క్లోజ్ చేశాను. ఐ హోప్ ఇక్కడ ఈ పార్ట్కి అయితే క్లియర్గా ఉంది కదా. ఇక్కడ మీకు ఆల్రెడీ చెప్పాను కదా డిస్క్రిప్షన్ లిస్ట్లో కీ అండ్ వాల్యూ పేర్లో వస్తుంది అనేసి. సో దీన్ని నేను ఎలా వస్తుందో ఇప్పుడు రన్ చేసి చూపిస్తాను, చూడండి. సేవ్ చేసుకోండి. సేవ్ చేసుకున్న తర్వాత రన్ అయితే చేయండి. ఇక్కడ మీకు క్లారిటీ అనేది వచ్చింది కదా. ఫస్ట్ అయితే మనం ఏం యూజ్ చేసాం? UL అంటే అన్ఆర్డర్డ్ లిస్ట్ అనేసి యూజ్ చేశాను కదా. అన్ఆర్డర్డ్ లిస్ట్లో మనము ఏమేమి పెట్టాం? రీడింగ్, ట్రావెలింగ్, సైక్లింగ్. అన్ఆర్డర్డ్ లిస్ట్ రీడింగ్, ట్రావెలింగ్, సైక్లింగ్ అనేది పెట్టాను. మరి అవుట్పుట్లో ఏమొచ్చింది? ఎస్, మై హాబీస్ అని H2లో పెట్టాను కాబట్టి హెడ్డింగ్లా వచ్చేసి ఇవన్నీ కూడా ఇలా ఆర్డర్డ్ వైజ్గా వచ్చాయి. మనం చెప్పాను కదా అన్ఆర్డర్డ్ లిస్ట్లో అయితే ఇలా డాట్స్ రిప్రజెంట్ అయ్యి వస్తుంది అనేసి సేమ్ హ్యాజ్ ఇట్ ఈజ్ వచ్చింది కదా. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసరికి మళ్ళీ ఇక్కడ H2 ట్యాగ్లో మై డైలీ రొటీన్ అనేసి ఇచ్చి OL ట్యాగ్ అంటే ఆర్డర్డ్ లిస్ట్ ట్యాగ్ తీసుకుని సేమ్ LI అంటే లిస్ట్ ఐటమ్స్లో నేనైతే డేటాని ఇచ్చాను. తర్వాత ఆర్డర్డ్ లిస్ట్ అనేది క్లోజ్ చేశాను. మరి అవుట్పుట్లో ఎలా వచ్చింది? నంబరిక్ అంటే న్యూమరిక్ వాల్యూస్లో ఆర్డర్గా వచ్చింది కదా. 1 2 3 4 5 అని పాయింట్స్ వైజ్గా, అంటే జస్ట్ ఈ లిస్ట్ కాన్సెప్ట్ అనేది పాయింట్ వైజ్గా రావడానికి మాత్రమే యూజ్ చేస్తాం. అన్ఆర్డర్డ్ లిస్ట్ యూజ్ చేస్తే ఇలా డాట్స్ రిప్రజెంట్ అయ్యి ఆర్డర్గా వస్తుంది. ఆర్డర్డ్ లిస్ట్ అంటే ఇలా ఆర్డర్డ్గా ఒక మేనర్లో 1 2 3 4 5 అనేసి మనం ఎన్ని పెడితే అన్నీ వస్తాయన్నమాట. సో ఆర్డర్డ్ లిస్ట్ ఒక అవుట్పుట్ ఇలా ఉంటుంది. తర్వాత ఫైనల్ టైప్కి వచ్చేసి డిస్క్రిప్షన్ లిస్ట్ కదా. డిస్క్రిప్షన్ లిస్ట్ అంటే ఇలా ఇచ్చాం. డిడిలో డిస్క్రైబ్ చేసాం. సో దీని అవుట్పుట్ ఎలా వచ్చిందంటే కీ వాల్యూ పేర్లో వస్తుందని చెప్పాను కదా. HTML అని ఇలా హెడ్డింగ్లా వచ్చి దాని గురించి ఇలా సైడ్కి వచ్చి డిఫరెన్స్ చూస్తున్నాను కదా వీటికి. సో ఇలా హెడ్డింగ్ టైప్ వచ్చేసి ఇక్కడ డిస్క్రైబ్ చేస్తుంది. ఇలా ఇది కీ, ఈ HTML అనేది కీ, నేను ఇక్కడ డిస్క్రైబ్ చేసింది మొత్తం వాల్యూ అలా ఉంటుందన్నమాట. ఫర్ సపోజ్ ఇక్కడ మనం ఏది ఇస్తే అది వస్తుంది. సో మీరు ఇన్ కేస్ మీ కంటెంట్ని బట్టి ఇక్కడ చిన్నగా ఉండొచ్చు, పెద్దగా ఉండొచ్చు. కాబట్టి మీరు మీ కంటెంట్ని బట్టి
ఇక్కడైతే మీరు డేటా అనేది ఇవ్వాలన్నమాట. వన్ టూ త్రీ అని ఇచ్చేసి ఇక్కడ న్యూమరిక్ వాల్యూస్ అని ఇస్తాను. ఇప్పుడు మళ్ళీ ఒకసారి రన్ చేసి చూద్దాం. ఎస్, తేడా కనిపిస్తుంది కదా. న్యూమరిక్ వాల్యూస్ అని ఇచ్చి 1 2 3 ఇచ్చాను కాబట్టి ఇలా వచ్చిందనమాట. సో ఇలా మనము ఒక ఆర్డర్గా రావాలి అంటే అవుట్పుట్లో మన వెబ్ పేజెస్లో ఇలాంటి ఆర్డర్స్ రావాలి అంటే డాట్స్తో రిప్రజెంట్ అయ్యన్నా, న్యూమరిక్ వాల్యూస్తో అయినా, లేకపోతే డిస్క్రిప్షన్ లిస్ట్ అంటే లైక్ కీ వాల్యూ పేర్లు రావాలి అన్నా కూడా ఇలా మనము డిస్క్రిప్షన్ లిస్ట్ని, ఆర్డర్డ్ లిస్ట్ని, అన్ఆర్డర్డ్ లిస్ట్ని ఈ విధంగా యూజ్ చేయాలి అన్నమాట. ఇక్కడ నేను చూపించిన ప్రతి ఒక్క ట్యాగ్ కూడా యూజ్ చేయాలి, అప్పుడే మనకు వస్తుంది. దీంట్లో మెయిన్ ట్యాగ్స్ వచ్చేసి యూఎల్ ట్యాగ్, ఓపెనింగ్ అండ్ క్లోజింగ్స్ ఉంటాయి. దీంట్లో ప్రతి ఒక్క దానికి పేడ్ ట్యాగ్సే కాబట్టి ఓపెనింగ్ క్లోజింగ్స్ ఉంటాయి కాబట్టి గుర్తుపెట్టుకోండి. ఆర్డర్డ్ అన్ఆర్డర్డ్లో అయితే కనుక ఎల్ఐ లిస్టే ఉంటుంది. కన్ఫ్యూజ్ అయ్యే అవసరమే లేదు. ఎల్ఐ లిస్ట్లోనే మనము ఎల్ఐ ట్యాగ్లోనే మనము మన డేటాని రిప్రజెంట్ చేస్తాం. డిఎల్లో ఒకటి ఫస్ట్ డిటీలో చేస్తాం, నెక్స్ట్ డిడిలో. డిడి అంటే డేటా రిప్రజెంట్ చేస్తున్నాం అని అయితే గుర్తుపెట్టుకోవచ్చు మనమైతే మీకు ఈజీగా. సో మనము ఇలా లిస్ట్ని HTMLలో ఇలా డిస్క్రైబ్ చేస్తాం అండ్ అవుట్పుట్స్ అయితే ఈ విధంగా వస్తాయన్నమాట. అండ్ ఫర్దర్ వీడియోస్ కోసం స్టే ట్యూన్డ్.